మరొక విషయం, చంద్రబాబు నాయుడు గెలుపు నేపథ్యంలో అందులో జనసేన పాత్ర, భారతీయ జనతా పార్టీతో పాత్రతో పాటుగా మరొక ప్రధానమైన విషయం, చంద్రబాబు నాయుడు కుటుంబం ఎప్పుడు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. నారా భువనేశ్వర్ కానీ, కోడలు బ్రాహ్మణి కానీ ఎప్పుడు ప్రచారం చేయడం కానీ, బయటకు వచ్చిన సందర్భాలు కానీ లేవు. కానీ ఈసారి ఖచ్చితంగా మొత్తం కుటుంబం మొత్తం రంగంలో దిగింది చంద్రబాబు నాయుడు కోసం. వారి కుటుంబం భువనేశ్వర్ గారు ప్రచారం మొదలుపెట్టారు, బ్రాహ్మణి గారు ప్రచారం మొదలుపెట్టారు, సార్ లోకేష్ అభ్యర్థిగానే చేశాడు. వీళ్ళందరూ కూడా కలిసి ఎఫర్ట్ పెట్టినటువంటి విషయం, ఆ రిజల్ట్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ ఉంది, మీకు చూపిస్తాను. బ్రేకింగ్ చూడొచ్చు. సో ఇది ఎలక్షన్ కమిషన్ డేటా, కొంచెం స్లోగా ఉంటుంది. 131 టీడీపీ లీడ్ లో ఉంటే 20 జనసేన, 17 వైఎస్ఆర్సీపీ, బీజేపీ 7 స్థానాల్లో ఉంది. కానీ లేటెస్ట్ నా దగ్గర ఉంది, 160 స్థానాల్లో తెలుగుదేశం లీడ్ లో ఉంటే 15 స్థానాల్లో వైసీపీ ఉంది, 20 స్థానాల్లో జనసేన లీడ్ లో ఉంటే. సో గతంలో చెప్పారు సత్య, గతంలో వైనాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ నినాదం, వైనాట్ 160 అనేది తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ నినాదం. సో వైనాట్ 160 అనేది ఇదే పొలిటికల్ క్యాంపెయినింగ్ లో ఒక స్లోగన్ కూడా బాగా వర్కౌట్ అయింది. గత ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బై బై కేసీఆర్, బై బై కేసీఆర్ చెప్పారు, అది వర్కౌట్ అయింది. ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ ముగిసిన తర్వాత కూడా బై బై జగన్ చెప్పారు, అది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అండ్ నేషనల్ వైడ్ గా చూస్తే రాహుల్ గాంధీ కూడా బై బై మోదీ చెప్పేవారు, అది కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా మనకి చాలా ఇంకొక పాయింట్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్న స్థానాల కంటే జనసేన లీడ్ లో ఉన్న స్థానాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజెంట్ 18 చోట్ల వైఎస్ఆర్సీపీ లీడ్ లో ఉంటే 20 చోట్ల, అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఒకవేళ జనసేన వ్యవహరించదలుచుకుంటే, ప్రస్తుతం కూటమిలో ఉంది, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ జనసేన 21 పోటీ చేస్తే 20 చోట్ల లీడ్. నాకు తెలిసిన రూల్ ప్రకారము కూటమిలో ఉన్న ఇంకో చోట ఉన్న ఒక పార్టీగా, ఒక లెజిస్లేచర్ పార్టీగా సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడి హోదాలోకి వస్తారు. లేదు మేము ప్రతిపక్షంగా ఉండము, మేము ఈ కూటమిని కంటిన్యూ, ఇది ప్రీ పోల్ అలయన్స్, ఇది ఓన్లీ సీట్ అడ్జస్ట్మెంట్ అలయన్స్ కూడా కాదు. కామన్ మేనిఫెస్టో లేదు, కామన్ ఎజెండా లేదు, జస్ట్ ఎవరికి వాళ్ళు పోటీ చేసినారు, పోటీ పెట్టుకోలేదు ఇతరులతో. జనసేన టీడీపీల వరకు కామన్ మేనిఫెస్టో ఉంది, బీజేపీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వరకు బీజేపీ అయినా సరే ఒక ఎలక్టెడ్ పొలిటికల్ పార్టీగా రేపు స్పీకర్ ఎవరిని అధికార పక్షంలోకి పిలుస్తాడు, ఎవరిని ప్రతిపక్షంలో పిలుస్తాడు. కానీ నిజంగా కూడా అట్లా మీరు ఏమైనా వైల్డ్ థాట్ చేస్తున్నారా, జనసేన ఏమైనా ప్రతిపక్షంలో కూర్చుంటుందని? నేను అనుకోవడం లేదు, నేను అనుకోవట్లేదు. ఒక సందర్భంలో కూర్చుంటది, కేసీ వేణుగోపాల్ కనుక చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్తే అప్పుడు జనసేన ప్రతిపక్షం.